యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. మా ప్రేక్షకులకు వాక్యము చేత ఆదరణ దయచేయము. ఎపిసోడ్ సహకారులను పంపించు ప్రభు. భారత మిషన్ పొలములు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ సహాయం అనుగ్రహించుము. రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో హబక్కూకు చేసిన ప్రార్థన ఒక పాటగా, గీతంగా పాడుకునే వీలున్నటువంటి ప్రార్థనా గీతం. ఈ ప్రార్థనా గీతంలో దేవుని గూర్చిన వార్త విని అతడు భయపడ్డాడు. సంవత్సరాలు జరుగుతుండగా దేవుని కార్యాలు నూతన పరచమన్నాడు. సంవత్సరాలు జరుగుతుండగా దాన్ని తెలియచేయమన్నాడు. ఆయన క్యారెక్టర్ని చెప్పాడు. ఆయన కోపించిన వాత్సల్యత చూపేవాడని చెప్పాడు. హబక్కూకు యొక్క ప్రార్థనకు దేవుని యొక్క జవాబు, ఆయన బయలుదేరుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం నుండి 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న భాగం అబ్రహాము యొక్క జీవిత కాలాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 6 నుండి 7 నుండి 10 వరకు ఉన్న భాగంలో మోషే జ్ఞాపకం వస్తాడు. అటువలనే 11 నుండి 16 వరకు ఉన్న భాగంలో యెహోషువ జ్ఞాపకం వస్తాడు. తేమాను, పారాను అనేటువంటి స్థలాలు ఎదోమునకు సంబంధించినటువంటివి. ఐగుప్తుకు చెందినటువంటి ఇథియోపియన్ ప్రాంతాలు. వాటికి అబ్రహాము యొక్క పూర్వీకులు కల్దీయ ప్రాంతంలో ఉన్నారు, బబులోను ప్రాంతంలో. కనుక అన్యస్థలం నుండి బయలుదేరుతున్నాడు దేవుడు. తేమానులో నుండి బయలుదేరుతున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేస్తున్నాడు అన్నప్పుడు ద బిగినింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ కనిపిస్తుంది. మనం అబ్రహాము, మోషే, యెహోషువ ఈ ముగ్గురి చరిత్ర వరుసగా చూస్తే దేవుని ప్రజలు దేవుని వాగ్దాన భూమిలోనికి చేరే పర్యంతము వినియోగించబడిన గొప్ప సేవకులుగా కనిపిస్తారు. అబ్రహాము సంతానమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంతానం ఐగుప్తులో చెరలో ఉన్నప్పుడు దేవుడు మోషేను పిలిచి ఐగుప్తు నుంచి విమోచించి అరణ్యయాత్ర వరకు తెచ్చారు. అరణ్యయాత్ర తరువాత యోర్దాను దాటించి కనానులో స్వాస్థ్యాలు యెహోషువ ఏర్పరిచాడు. ఆ దేశమునకు వారు వెళ్ళినప్పుడు దేవుడే వారికి స్వాస్థ్యంగా ఉండగా వారు దేవుని ఆరాధించేవారుగా మారారు.
ఆ దృశ్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవటానికి ఈ 3వ వచనం నుండి వాక్యం ఉపకరిస్తుంది. దేవుడు తేమాను నుండి బయలుదేరుతున్నాడు, పారానులో నుండి వేంచేస్తున్నాడు. God came from Teman and the Holy One from Mount Paran. His splendor covered the heavens and the earth was full of his praise. చూడండి, ఆయన మహిమ ఆకాశ మండలము అంతటా కనిపిస్తుంది. God's splendor, ఆయన మహిమ, it covered the heavens. పరలోకం ఆయన యొక్క మహిమతో నిండిపోయి ఉంది. పరలోకపు దృశ్యాలు మనకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథములో సింహాసనం అనుభవాల్లోనూ కనిపిస్తాయి. వాటిల్లో ఏం చెబుతున్నాడు? సింహాసనము చుట్టూ గొప్ప వెలుగు, కోటాను కోట్ల దేవదూతలు ఏకకంఠంతో నిరంతరము విరామం లేకుండా ఆయన ప్రభావాన్ని స్తుతించటం కనిపిస్తుంది. ఆయన సింహాసనము మీద మెరుపులు కనిపిస్తున్నాయి. ఆయన నివాసాన్ని అది జ్ఞాపకం చేస్తోంది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉంది. ఎర్త్ వాజ్ ఫుల్ ఆఫ్ హిస్ ప్రైజ్, ప్రభావంతో నిండి ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు భూమి ఆయన ప్రభావంతో, ప్రైజెస్తో నిండి ఉందా? లేదే. ఇది మనం గమనిస్తున్నప్పుడు నూతన ఆకాశము, నూతన భూమి అనుభవాన అబ్రహాము ఏ పట్టణము కొరకైతే ఎదురు చూశాడని చెప్పబడినదో, భూమి మీద నిలువరమైన పట్టణం లేదు, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పై ఉన్నాడో ఆ పట్టణంకి అతడు ఆశతో ఎదురు చూచాడు అన్నాడు. ఆ పట్టణాన అనగా నూతన ఆకాశం, నూతన భూమి యొక్క దర్శనంలో భూమిపైన ఆయన విశ్వాసులతో నివాసం ఉన్నప్పుడు అది స్తుతులతో నిండినటువంటిదిగా ఉండబోతోంది. అదే చెప్పాడు ఇక్కడ. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుతోంది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళుతున్నాయి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. 3వ వచనం నుండి 6వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో మనకు ఆయన, దేవుడు అనేటువంటి పదాలు కనిపిస్తాయి. ఆయన మహిమ అన్నాడు, ఆయన ప్రభావం అన్నాడు, ఆయన హస్తం నుండి కిరణాలు అన్నాడు, ఆయన బలం అన్నాడు, ఆయన ముందు నడుస్తున్నాయి, ఆయన పాదాల చెంత ఆయన నిలవబడగా, ఆయన చూడగా, ఆయన జరిగించువాడు. 9 పర్యాయములు ఆయన 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 అనే పదాలు కనిపిస్తున్నాయి. క్రైస్ట్ సెంటర్డ్ కండిషన్స్, క్రీస్తే కేంద్రితంగా ఉన్నటువంటి పరిస్థితి నూతన భూమిపైన మనం చూడగలుగుతాం. అందుకే ఇది ఆరాధించేటువంటి గీతంగా వారు ఎన్నిక చేసుకున్నారు యూదా జనాంగం. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుతోంది. చూడండి, సూర్యకాంతితో సమానమైన అన్నాడు, సూర్యకాంతి అనలేదు. ప్రకటన 21లో అక్కడ సూర్యుడు లేడు, తానే వారికి వెలుగై ఉంటాడు అని చెప్పాడు. అచ్చట సముద్రము లేదు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, కానీ వెలుగున్నది. ఆ వెలుగు దేవుని వెలుగై ఉన్నది, అది క్రీస్తును బట్టి కలిగినది. కనుక అంతటి ప్రకాశం కనిపిస్తోంది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళుచున్నవి అనగా గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద లైట్. వెలుగు అక్కడ కనిపించుటకు ఆధారం దేవుడు, క్రీస్తు అని చెబుతున్నాడు. ఆయన హస్తము నుండి కిరణములు వెళుతున్నాయంటే సోర్స్ ఆఫ్ లైట్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన ఆయన నూతన భూమి మీద తాను ఉన్నప్పుడు వెలుగుగా ఉంటాడు. ఆయన
వెలుగై ఉన్నప్పుడు ఆయన నుండి కిరణములు వస్తున్నాయి అన్నాడు. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయన బలము దాగి ఉన్నది. ఇక్కడ బలము అనేటువంటి పదం, వెలుగు అనేటువంటి పదం ఆయన గుణశీలములను జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన బలము పరిశుద్ధత, ఆయన బలము సత్యము, ఆయన బలము నీతి, ఆయన గుణలక్షణాలే ఆయన బలం. అవన్నీ కూడా ఆయన యందు ఉన్నవి బయలుపరచబడ్డాయి వారికి, అక్కడున్న వారికి. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తున్నాయి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వస్తున్నాయి. ఆయన నిలవబడగా భూమి కంపిస్తుంది. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బ్రద్దలైపోవును, పురాతన గిరులు అణిచిపోవును. పూర్వకాలం మొదలుకు ఆయన ఇలాగ జరిగించువాడు. మరలా భూమి మీద దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది. పూర్వకాలం మొదలుకొని జరిగించువాడు అన్నప్పుడు పూర్వకాలం మొదలుకొని జరిగిస్తున్నది భూమి మీద. కనుక భూమి మీద అన్నప్పుడు ఆయన యొక్క సెకండ్ కమింగ్ను జ్ఞాపకం చేస్తోంది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తూ ఉన్నవి. 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తయితేనే ప్రభు భూమి మీద అడుగు పెడతారు. ఆయన ఆకాశ మధ్యమాన సంఘంతో 7 ఏళ్ల వివాహ విందులో పాలు పొందుతారు. అక్కడ నుండి ఆయన వస్తున్నప్పుడు, ఆయన రావటానికి ముందటి 7 సంవత్సరాలు తెగుళ్ళు నడుస్తాయి భూమి మీద. తర్వాత ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వస్తున్నాయి. ఆయన వచ్చి నిలబడినప్పుడు భూమి కంపించిపోతుంది. నేను మరొక మారు భూమిని చెల్లింపచేస్తానని ప్రభు వాక్యంలో చెప్పారు. ఆయన అడుగు వేసినప్పుడు ఒలీవ కొండ మధ్యకు బద్దలవుతుందని చెప్పబడుతోంది. అక్కడ ఒక లోయ ఏర్పడుతుందన్నారు. కనుక లోయలు పర్వతములు మైనం కరిగేట్టుగా కరుగుతాయి అన్నారు. క్రీస్తు భూమి మీద 2వ రాకడలో అడుగుపెట్టినప్పుడు లోకం దద్దరిల్లిపోతుంది. ఆయన నిలబడినప్పుడు భూమి కంపించిపోతుంది. జనులు ఇటు అటు తొలగిపోతారు. ఆయన్ను చూచి జనులు తొలగిపోతారు. అనగా ఆయన ఎదుట ఎవడు నిలుచుటకు సాధ్యం కాదు. ఆయన ఎదుట నిలబడి మాట్లాడుటకు ధైర్యం ఎవరికి ఉండదు. సోదరుడా, సోదరి, ఇటు అటు తొలగిపోతారు. ఆదికాల పర్వతాలు బద్దలైపోతాయి, పురాతన పర్వతాలు అణిగిపోతాయి. ఇది ఆయన జరిగించేటువంటి వాడిని చెబుతున్నాడు. అబ్రహాము పిల్లలకు దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ప్రవచనాలు ఇదే భూమి మీద వారి నిమిత్తం నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు. అవి నెరవేర్చి తీరతాడు. ఇక 7వ వచనం నుండి మనకు 10వ వచనం వరకు ఉన్న భాగం మోషేని జ్ఞాపకం చేస్తుంది. కూషీయుల డేరాలలో ఉపద్రవం కలుగ్గా చూచాను. మిద్యాను దేశస్థుల డేరాలో తెరలు గజగజ వణికెను. కూషీయులు, మిద్యాను అనే పదాలు మోసెస్ రిలేటెడ్. మోషే ఐగుప్తు నుండి పారిపోయిన తరువాత మిద్యానులో ఇత్రో ఇంట ఉన్నాడు. ఈ ఇత్రో యొక్క కుమార్తె సిప్పోరాను మోషే వివాహం చేసుకున్నప్పుడు కూషీయురాలను చేసుకున్నాడని అహరోను, మిరియాము గొడవ చేశారు. మిద్యాను అరేబియన్ గల్ఫ్లో కూషు ప్రాంతంలో మిక్స్ అయి ఉంది కాబట్టి ఆ విధమైన తగువు వారి మధ్యన వచ్చింది. దేవుడు దాన్ని ఎట్లా సెటిల్ చేశారో మనందరికీ తెలుసును. అక్కడ మిద్యాను దేశస్థుల గుడారాలు గజగజ వణికాయి. ఎందుకనగా ప్రభువు అక్కడనే హోరేబు పర్వతము మీదనే మోషేకు దర్శనాన్ని ఇచ్చినది. యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథములను ఎక్కి వచ్చుచున్నావు. చూడండి, ఇక్కడ ఉన్న వాక్యాలు మోషే కాలంలో నెరవేరినటువంటి తెగుళ్ళులో నదులు రక్తంగా మారాయి, నీరు రక్తంగా మారిపోయింది, సముద్రము 2గా పాయలైపోయింది. ఆయన అగ్నిస్తంభం, మేఘస్తంభంగా వారి మధ్యకు దిగి వచ్చి ఫరో సేనలకు దేవుని పిల్లలకు మధ్య తానే నిలిచాడు. యెహోవా విల్లు వరలో నుండి తీయబడింది. నీ వాక్కుతోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచావు. భూమిని బ్రద్దలు చేసి నదులను కలుగజేయుచూ ఉన్నావు.
ప్రభువు భూమిని బద్దలు చేసి నదులు కలుగజేస్తున్నాడు. ఆయన సర్వశక్తిని జ్ఞాపకం చేస్తోంది. నిన్ను చూచి పర్వతాలు కంపిస్తాయి, జలములు ప్రవాహంగా పారతాయి, సముద్ర అగాధం ఘోషిస్తూ తన చేతులను పైకెత్తుతుంది. ఇక 11వ వచనం నుండి చూస్తున్నప్పుడు యెహోషువను జ్ఞాపకం చేస్తోంది. నీ ఈటెలు తలతలలాడుగా. యెహోషువ సైన్యాధ్యక్షుడు కనుక ఈటెలు తలతలలాడటం, బాణముల కాంతికి భయం కలగటం, సంచరిస్తున్న బాణాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని జ్ఞాపకం చేశాయి. యెహోషువ యుద్ధం చేసి కనాను భూభాగాన్ని దేవుని పిల్లలకు స్వాస్థ్యాలుగా పంచిపెట్టాడు. ఆయన సూర్య చంద్రులను ఆపినట్లుగా ఉన్నది. గిబియోనులో సూర్యుడా నిలువుము, అయ్యాలోను లోయలో చంద్రుడా నిలువుము అని యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆ విధంగా నిలిచారు. అటువంటి దినము మరొకటి లేదని వాక్యం చెబుతోంది. నీవు బహురౌద్రం కలిగి భూమి మీద సంచరిస్తున్నావు, మహోగ్రుడవై జనములను అనగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తును రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొక్కడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేస్తున్నావు. ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో కూడా దుష్టులైన వారి యొక్క శిరస్సును ఖండించిన దేవుణ్ణి మనం చూడగలుగుతాం. బీదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచూ ఉన్నావు. చూడండి, ఈ వచనంలో రాజుల తలలలో ఈటెలు నాటుట. ఎవరు ఈ రాజులు? అన్యదేశపు రాజులు. వారు పేదలను రహస్యంగా మింగేస్తున్నారు కనుక దేవుడు వారికి మరణమును బహుమానంగా ఇస్తున్నాడు. 15వ వచనం, నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరిస్తున్నావు. ఆయన సముద్రం పైన అధికారం కలిగిన వాడు, సముద్రాన్ని మీద నడిచిన వాడు అనే అర్థం ఇక్కడ ఇస్తోంది. 16వ వచనం, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదకు వచ్చు వారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగం కలవరబడుతోంది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. రెస్పాన్స్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ గాడ్. రెస్పాన్స్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ హబక్కూక్. హబక్కూక్ యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉంది? గుర్రములు మహాసముద్ర జలరాశులను తొక్కుతాయి. నేను వినగా జనుల మీదకు వచ్చు వారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగం కలవరపడుతోంది. హబక్కూకు యూదా వారి మీదకు రాబోతున్నటువంటి ఉగ్రతా దినంగా వస్తున్న బబులోనీయుల దండయాత్రను జ్ఞాపకం చేసుకుని అది ఎదుర్కొంటానికి నేను ఎదురు చూడాల్సి వస్తోంది అన్నాడు. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంతరంగం కలవరబడుతోంది, పెదవులు కదులుతున్నాయి, ఎముకలు కుళ్ళిపోతున్నాయి, కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. He thought that he is in dangerous stage. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టుగా హబక్కూకు తన ప్రవర్తనను, తన యొక్క బ్రతుకును గుర్చి గుర్తిరిగినట్లు చెబుతూ ఇక చివరి వచనాల్లో అన్నాడు, దేవుడు నాకుండగా నాకేది అక్కర్లేదన్నాడు. నీతిమంతులకు ఆశ్రయం కలదు అనేటువంటి సత్యం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతునికి ఆశ్రయం ఉంది. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుడు సియోను కొండ వలె కదలక ఉంటాడు. నీతిమంతునికి కలుగు ఆపదములు అనేకములు, కానీ వాటన్నింటిలోనూ యెహోవా వానిని తప్పిస్తాడన్నాడు. ప్రవక్తగా హబక్కూకు నీతిమంతుడు. అతడు యోధా యొక్క పతనం సమయాన తాను కనికరించబడతాడనే సత్యం తాను గుర్తెరిగి మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము నీతిమంతులకు ఆశ్రయం ఉన్నదని తెలియచేస్తుంది. పాపులు సౌఖ్యంగా ఉన్నట్టు కనిపించవచ్చు కానీ వారి యొక్క అంతము కునుకదని తెలియచేస్తున్నాడు. 17వ వచనంలో యెహోవా యందు ఆనందిస్తున్నటువంటి హబక్కూకు జీవితం కనిపిస్తోంది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, 6 reasons
6 కారణాలు చెబుతున్నాడు. సాధారణంగా మనుషులు తమకు అన్నీ కలిగినప్పుడు దేవుని యందు ఆనందిస్తారు. తమకు ఉద్యోగం కలిగినప్పుడు, సంతానం కలిగినప్పుడు, ఆస్తి కలిగినప్పుడు, ఆరోగ్యం కలిగినప్పుడు, నెమ్మది కలిగినప్పుడు దేవుని యందు ఆనందించటం పరిపాటి, సాధారణమే. కానీ దేవుని యందు ఎప్పుడు ఆనందిస్తున్నాడు హబక్కూకు? విభిన్న పరిస్థితుల మధ్య, బ్రతుకు తెరువునకు కూడా సావకాశము లేనటువంటి పరిస్థితుల మధ్య దేవుని యందు ఆనందిస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకపోయినా నేను ఆనందిస్తాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ఆనందిస్తాను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినా ఆనందిస్తాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను ఆనందిస్తాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను ఆనందిస్తాను, శాలలో పశువులు లేకపోయినను ఆనందిస్తాను. నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషిస్తాను. అర్థమవుతుంది? ఒక విశ్వాసి యొక్క ఆనందం దేనిలో ఉంది? విశ్వాసి యొక్క ఆనందము అంజూరపు పండ్లలో ఉందా? ద్రాక్ష పండ్ల సమృద్ధిలో ఉన్నదా? ఒలీవ చెట్ల కాపునందున్నదా? చేనులోని పైరునందున్నదా? పంటనందున్నదా? గొర్రెలనందున్నదా? పశువులనందున్నదా? ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ బ్లెస్సింగ్స్ కింద మనం ఈనాడు చెప్పుకుంటున్నాము. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలుగా వీటన్నింటినీ నేటి క్రైస్తవ సమాజం చెప్పుకుంటున్నారు. కానీ వీటన్నింటినీ ఉన్నా లేకపోయినప్పటికీ యెహోవా యందు ఆనందిస్తాను. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద హ్యాపీనెస్ ఆఫ్ హబక్కూక్? ఏమిటి అనగా దేవుని యొక్క రక్షణ అతనికి ఆనందాన్ని ఇచ్చింది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తాను రక్షణ పొందకపోతే, ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనము? కనుక ప్రయోజనకరమైనది ఏమిటి అనగా ఈ లోకమును సంపాదించుట కాదు, కానీ దేవుని సంపాదించుట, రక్షణ అందుకునట. రక్షించబడిన వాడు ఈ లోకములో దేవుని హస్తములో ఉన్నవాడు. దేవుడు అతనిని తన అరచేతి కింద కప్పాడు, చెక్కుకున్నాడు. కనుక అతనికి కొరత లేదు. అతని జీవితంలో దేవుడు సంకల్పించినది నెరవేరుతుంది. కనుక యెహోవా యందు ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఎవరు ఈ యెహోవా అనగా? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ విత్ హబక్కూక్ ఈజ్ నథింగ్ బట్ ద సేవియర్ అండ్ ద సేవ్డ్ సోల్ రిలేషన్షిప్. రక్షకుడు, రక్షింపబడిన వ్యక్తి యొక్క అనుబంధము వారిద్దరిది. రక్షణ ఆనందాన్ని కలిగిస్తుంది. రక్షణ నిరీక్షణకు అవకాశాన్ని కలిగిస్తుంది. రక్షించబడుట వలన మనము నిత్య జీవమునకు వెళ్ళగలుగుతాం. పరిశుద్ధుడైన పౌలు గారు అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువు నామమునందలి విశ్వాసము ఉంచుట ద్వారా కృపచేత నీతిమంతులుగా తీర్చబడుతున్నామనేటువంటి విషయాన్ని దేవుని యొక్క దాసుడు పౌలు గారు తెలియచేస్తూ వచ్చాడు. సోదరుడా, సోదరి, పౌలు తిమోతికి వ్రాస్తున్నప్పుడు, తీతునకు వ్రాస్తున్నప్పుడు, గలతీయులకు వ్రాస్తున్నప్పుడు, ఎఫెసీయులకు వ్రాస్తున్నప్పుడు కృప ద్వారా రక్షణను గుర్చిన ప్రాధాన్యతని, విశ్వాసం ద్వారా కలిగే బహుమానాన్ని గుర్చిన ప్రాధాన్యతను రాశాడు. దానిని బట్టి ఆనందిస్తున్నాను అన్నాడు. శ్రమల యందు ఆనందిస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. నేను మరలా చెబుతాను, ఆనందించండి అన్నాడు. ఎప్పుడు? నా శ్రమలు అధికమైపోయాయి, అందుకు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. పారాడిమ్ షిఫ్ట్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, టేక్ టర్న్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. పూర్తిగా మార్పు నందటం, పూర్తిగా అభిప్రాయాన్ని మార్చుకోనటం, పారాడిమ్ షిఫ్ట్. పౌలు యొక్క ఆనందానికి కారణం క్రీస్తు కొరకైన శ్రమలు. పౌలు యొక్క ఆనందానికి కారణం తను మరణమునకు సమీపించాడనే ఆనందం. కానీ లోకమైతే శ్రమలను బట్టి కలవరపడుతుంది, మరణాన్ని బట్టి దుఃఖపడుతుంది. కానీ పౌలు తన యొక్క ఆనందం క్రీస్తునొద్ద ఉన్నదని ప్రకటన చేశాడు. హబక్కూకు చెబుతున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను,
నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. కనుక మన సంతోషమునకు కారణము ఏమై ఉండాలనగా దేవుడు అయి ఉండాలి. దేవుని అందలి ఆనందము మనకు అత్యవసరం. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తును రక్షకునిగా కలిగిన వారు ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి ఆనందించరు, పరలోక సంబంధమైన విషయాలను బట్టి ఆనందిస్తారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అన్నాడు. కనుక మన నిమిత్తము ప్రభువు సిద్ధపరుస్తున్న స్వాస్థ్యాన్ని బట్టి ఆనందిస్తాం. మన కొరకు ప్రభువు తిరిగి రాబోతున్న రాకడను బట్టి ఆనందిస్తాం. మనకు తీర్పు దినమున ప్రభువు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానములను బట్టి మనం ఆనందిస్తాం. ఈ లోకంలో శ్రమలు కలిగినప్పుడు రెట్టింపు ఆనందాన్ని ప్రభువునందు మనం పొందుకుంటాం. రాబోతున్న మహిమ ఎదుట ఈనాటి శ్రమలు ఎన్నతగినవి కావని తెలుసుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. అందుకేనన్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము. వండర్ఫుల్ గాడ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఇది మన జీవితం కావాలని నేను మనవి చేస్తున్నాను. యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఎంతటి మాట అండి! ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలాల మీద నన్ను నడిపింపచేస్తాడు. గాడ్ విల్ గ్లోరిఫై మీ. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు, నన్ను ఘనపరుస్తాడు, నన్ను తన రాజ్యమును జ్ఞాపకం చేసుకుంటాడనే భావన అతని ఆనందానికి కారణమైంది. దేవుని ప్రార్థించేవారు, ప్రార్థనతో ప్రారంభమైన ఈ 3వ అధ్యాయం ఆనందముతో, సంతోషముతో, గంతులు వేసే అనుభవాలతో ముగుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. సోదరుడా, సోదరి, ప్రేయర్ లీడ్స్ టు జాయ్, ప్రేయర్ లీడ్స్ టు సొల్యూషన్. ప్రార్థన ఆనందము వైపు, ప్రార్థన పరిష్కారము వైపు నడిపిస్తుంది. మేము ఈ దినం ఒక అవసరత కొరకు ప్రార్థించాము. ఆ అవసరత, ఆ సొల్యూషన్, పరిష్కారం ఆయన అప్పుడే ప్రారంభించాడు. వి ఆల్ హ్యావ్ సీన్ దిస్. మేము ఇది చూచాము ఈ దినం. అందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. హబక్కూకు గ్రంథం మనం ముగించుకుంటున్నాం. రేపటి దినం జెఫన్యా గ్రంథము మనం ప్రారంభించుకోవాలి. ఎపిసోడ్ సహకారులు కావాలి. 31 దినాలకు 33,000 కేబుల్కు 25,000 కార్యాలయమున చెల్లింపులు ఉన్నవి. కనుక ప్రతిదినం 2,000 రూపీస్ ఎపిసోడ్కి అవుతుంది. ప్రభు బిడ్డలు ముందుకు రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు ప్రశ్నలతో ప్రారంభమై చక్కటి పరిష్కారంతో ముగింపును ఇచ్చాడు. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకును దయచేయాలని ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందము. మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేయము. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయము. గాయముల నుండి విడుదల దయచేయము. ఈ దినం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి ప్రభు. రేపటి దినం సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్రారంభం. ఇంటర్మీడియట్ రాస్తున్న నీ ప్రియ బిడ్డలను మీరు ముట్టి ప్రభు చక్కటి పరీక్షలు వ్రాయుటకు సహాయం చేయండి. మహిమ పొందండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.